తెలంగాణ కేబినెట్ లో మార్పులు చేర్పులపై ఢిల్లీ చర్చలు జరుగుతున్నాయి. గత 2 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి ఈ అంశంపై అధిష్టానం పెద్దలతో చర్చిస్తున్నారు. అయితే ఈ మార్పుల్లో ఉత్తర తెలంగాణకు బంపర్ ఆఫర్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ హోంశాఖ దక్కుతుందని తెలుస్తుంది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఆ పదవి దక్కనుందని ప్రచారం జరుగుతోంది. నిన్న ఆయన ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్, ఖర్గేలతో పాటుగా రేవంత్ రెడ్డిని కలవడం ఆ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. మొత్తంగా కూడా ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హాట్ కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మంత్రివర్గ విస్తరణ 3 మంత్రులకు కొత్తగా అవకాశం కల్పించారు రేవంత్ కేబినెట్ లో. సుమారు 3 రోజులు అవుతా ఉంది. 3 రోజులు అయినా ఇప్పటికీ కొత్తగా ఎన్నికైనటువంటి 3 మంత్రులకు శాఖల కేటాయింపు జరగలేదు. సో ఈ నేపథ్యంలోనే 3 రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. 3 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. సో అది అక్కడ ఉన్నటువంటి ఏఐసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అదేవిధంగా కీలక నేత అయినటువంటి రాహుల్ గాంధీ, అదే కేసీ వేణుగోపాల్ తో గంటల తరబడి చర్చించారు. సో ఒక రకంగా నిన్న జరిగిన సమావేశాల్లోనే మంత్రివర్గకు సంబంధించినటువంటి శాఖల కేటాయింపు కావచ్చు, శాఖల్లో మార్పులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద ఆమోద ముద్ర వేసుకున్నారని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ అది ఇంకా పూర్తి స్థాయిలో కానట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు చర్చలు అధిష్టాన పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చలు ముగిసిన వెంటనే అక్కడి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు రావడం, ఉటావుటిన వెళ్ళడము కాస్త రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండగానే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ రావడం, ఢిల్లీకి వెళ్లడం కూడా ఏదైనా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా మంత్రివర్గానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరికి ఈ కొత్తగా ఎన్నికైన వారికి మాత్రమే శాఖల కేటాయింపు జరిగి వదిలేయాలా, లేకుంటే పూర్తి స్థాయిలో ఈ మంత్రివర్గంలో మంత్రుల యొక్క శాఖలకు సంబంధించి మార్పులు చేయాలా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, ఇద్దరు కూడా తమ శాఖలు మార్చాలని అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఒకవైపు కొత్త మంత్రివర్గ విస్తరణ జరిగింది, పనిలో పనిగా మాకు కూడా శాఖల కేటాయింపులో మార్పు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా అధిష్టానం ఆ వైపు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా హోంశాఖకు సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించిన వ్యవహారం పైన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. హోంశాఖ ఎవరికి ఇవ్వాలి, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఈ హోంశాఖ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే దానిపైన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి హోంశాఖ తనకిస్తే బాగుంటుంది అని చెప్పేసి అధిష్టానానికి అడిగినట్టుగా తెలుస్తోంది. మరి అధిష్టానము ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో సానుకూలంగా ఉంటుందా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంశాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంశాఖ ఇవ్వాలనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా, అంగీకరిస్తారా అనేది కూడా ఆసక్తికరమైంది. అయితే ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. నిన్న రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే 3 భేటీ అయిన సందర్భంలో మల్లికార్జున ఖర్గే ఒక ప్రతిపాదించినట్టుగా తెలుస్తా ఉంది. అత్యంత కీలకమైనటువంటి హోంశాఖ ఆ ఎస్సీ లేదా ఎస్టీ వర్గాలకి ఇస్తే ఆ యొక్క వర్గాలు మనకు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అండగా నిలుస్తున్నాయి కాబట్టి వారికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఒక సందేశం వెళ్తుంది, వాళ్ళు భరోసా నింపిన ప్రయత్నం చేస్తుంది. సో పార్టీకి వారు మరింత అండదండగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి హోంశాఖను ఈసారి ఎస్సీ లేదా ఎస్టీకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రపోజల్ రాహుల్ గాంధీ వద్ద పెట్టినట్టుగా తెలుస్తోంది. సో రాహుల్ గాంధీ కూడా ఆ విషయంలో కాస్త సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు అంతా కూడా అంటే సో ఎస్టీ అయితే దాసరి అనసూయ సీతక్కకు హోంశాఖ వస్తుంది, ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కూడా సీతక్క విషయంలో సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి సో అని అందరూ భావించారు. అయితే ఇప్పుడు కొత్తగా మరొక పేరు, ఆసక్తికరమైన పేరు తెరపైకి వస్తా ఉంది. ఇటీవలే మొన్నటి 3 రోజుల క్రితం జరిగినటువంటి మంత్రివర్గంలో అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు హోంశాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఎస్సీ మాల వర్గానికి చెందినటువంటి వివేక్ సంబంధించి హోంశాఖ ఇవ్వడంలో అధిష్టానము
కాస్త ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మల్లికార్జున ఖర్గే కావచ్చు, వివేక్ కావచ్చు, హోంశాఖను వివేక్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దాదాపుగా వివేక్ వైపే అధిష్టానము మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. సో అధిష్టానం సంబంధించి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అధిష్టానం ఆలోచనకు అనుగుణంగానే వివేక్ హోంశాఖ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే వివేక్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పెద్దలను కలిశారు. అధిష్టాన పెద్దలతో భేటీ అయినట్టుగా సమాచారం ఉంది. అదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. సో మొత్తంగా హోంశాఖకు సంబంధించి ఈ రోజు తెరపడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో వివేక్ దాదాపుగా హోంశాఖ ఖరారైందా అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతా ఉంది. సో అన్నిటికన్నా ఏంటంటే వివేక్ మాత్రం బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. సో ఎంతో మంది అంటే పార్టీలో కాంపిటీషన్ ఉన్నప్పటికీ మొన్న మంత్రివర్గ జరిగినటువంటి విస్తరణలో ముగ్గురులో వివేక్ అవకాశం రావడం, ఇప్పుడు దానికి తోడు మంత్రివర్గంలోనే అవకాశంతో పాటుగా అత్యంత కీలకమైన హోంశాఖ దక్కించుకోవడంతో సో ఒక వివేక్ బంపర్ ఆఫర్ తగిలినట్టే మనం భావించాల్సి ఉంటుంది. సో మొత్తంగా కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు సాయంత్రం కల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడతా ఉంది. సో నిన్న ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. సో బట్టి విక్రమార్క కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. కానీ అందరు ముఖ్య నేతలు ఒకసారి ఢిల్లీకి వెళ్తే రాష్ట్రంలో మరి వ్యతిరేకంగా సంకేతాలు వెళ్తాయని బట్టి విక్రమార్క నిత్యం ఫోన్ లో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అధిష్టాన పెద్దలు కూడా బట్టితో కేసీ వేణుగోపాల్ ఫోన్ లో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏ విషయమైనా బట్టి విక్రమార్క కూడా అభిప్రాయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి శాఖల మార్పు, అదే విధంగా ఎవరికి ఏ శాఖ కేటాయిస్తే బాగుంటుంది, ఈ శాఖలకు సంబంధించి డిమాండ్ వస్తున్నాయి నేతల నుంచి. ఎవరైతే మంత్రుల నుంచి ఇప్పుడు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నటువంటి రేవంత్ కేబినెట్ మంత్రుల నుంచి తమకు పలానా శాఖ కావాలని వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తే బాగుంటుంది. ఇదే సందర్భంలో శాఖల కేటాయింపులో కూడా చాలా కీలకంగా సామాజికంగా కూర్పు చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక వర్గానికి అన్ని కీలకమైన పదవులు అప్పచెప్పి ఇస్తే కూడా వ్యతిరేకంగా వెళ్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఎస్సీ, బీసీ, అదేవిధంగా ఇతర వర్గాలకు, ఓసీ వర్గాలకు కూడా ఆయా శాఖలకు డిమాండ్ కలిగిన శాఖలకు ప్రాధాన్యత కలిగిన శాఖలను ఇస్తే మొత్తంగా కూడా అందరికీ సమన్యాయం చేసినట్టు అవుతుంది. సో అందరికీ ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆ ఆలోచన పరంగానే ఇక్కడ శాఖల కేటాయింపు సంబంధించి ఒక చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా మొన్నటి వరకు అంటే వివేక్ గనక ఒకవేళ హోంశాఖ ఇస్తే అది ఒక చరిత్ర అవుతుంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు హోంశాఖ చేసినటువంటి చాలా సందర్భాలు తక్కువ అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఒకప్పుడు మావోయిస్టులకు ఉత్తర తెలంగాణ కంచుకోటగా ఉండేది. సో హోంశాఖకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే రాజకీయ నాయకులు ఎవరైనా బయటకు అంటే దశాబ్ద క్రితంగా వస్తూ అంత ముందుగా వస్తూ తమ నియోజకవర్గం తిరగాలంటే 6 దాటితేనే కాస్త భయపడేవారు మావోయిస్టులకు సంబంధించి. మావోయిస్ట్ ప్రాబల్య ప్రాంతం కాబట్టి సో అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మావోయిస్టుకు సంబంధించి ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది. ఇటీవల వరుస పెట్టి ఎన్కౌంటర్లు అవుతున్నాయి. కీలక నేతలు కూడా అంతా కూడా హతమవుతున్నారు. సో ఇక తెలంగాణలో మావోయిస్టు రహిత ప్రాంతంగా ఏర్పడింది కాబట్టి సో ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా మావోయిస్టు నుంచి ఎలాంటి సెట్లేదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ కనుక హోంశాఖ కనుక వివేక్ ఇస్తే ఒకవేళ నిజంగానే వివేక్ చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. తొలిసారిగా అటు హోంశాఖకు సంబంధించి ఉత్తర తెలంగాణ వ్యక్తికి ఇచ్చినట్టుగా అవుతుందని చెప్పవచ్చు సునీత. కానీ మొత్తంగా అయితే రాధాకృష్ణ మరోపక్క అటు అసంతృప్తుల నేతల విషయంలో అధిష్టానం ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తుందా? ఖచ్చితంగా చెప్పవచ్చు సునీత. ఇప్పటికే మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రతి ఒక్క ఎవరైతే అసంతృప్తంగా ఉన్నారో మంత్రి పదవి రాక ఆశించి భంగపడ్డారో వాళ్ళందరితో స్వయంగా తనే మీనాక్షి నటరాజనే వెళ్లి స్వయంగా మాట్లాడుతూ ఉంది. వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ప్రిన్స్ రావు కావచ్చు, మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, వీళ్ళందరితో కూడా మాట్లాడింది. కానీ ఇప్పటి వరకు 2 వ్యక్తులు మాత్రం అధిష్టానంకు ఇంకా టచ్ లోకి రానట్టుగా తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్ రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పటికీ అతను ఇంకా మెత్తబడలేనట్టుగా తెలుస్తోంది. చాలా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ మారిన క్రమంలో అధిష్టానం ఖచ్చితంగా తమకు మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. సో నేను హామీ మేరకే నేను అడిగాను తప్ప నేను వ్యక్తిగతంగా అడగలేదు పరిస్థితుల దృష్ట్యా. సో ఖచ్చితంగా నాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల్సిందా నాకు కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసిందని ఒక భావనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మీనాక్షి నటరాజన్ వెళ్ళినా వ్యక్తిగతంగా మాట్లాడే తప్ప చాలా ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది.
సో మరోవైపు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా సుదర్శన్ రెడ్డి అంచనా రాజీనామా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఈ ఇద్దరు చాలా కీలకంగా మారబోతున్నారు. వీళ్ళిద్దరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఏం చేయబోతున్నారు, మరి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎలా బుజ్జగిస్తుంది, ఈ రోజు అధిష్టానం ఢిల్లీలో ఉంది కాబట్టి ఈ నేతలతో ఏమైనా చర్చలు జరిపే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఎలాంటి మార్గదర్శకం చేస్తారు ఈ అసంతృప్తుల విషయంలో అనేది మాత్రం ఆసక్తిగా మారింది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.